హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కప్పు బొంబాయి రవ్వతో 2 రకాల మురుకులు లేదంటే జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 2 కూడా ఒకదానికి మరొకటి రుచిగా ఉంటాయండి. ఇలా చేసిన మురుకులు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగా గుల్లగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయండి. పిల్లలు స్నాక్స్ ఏదైనా చేయమని అడిగితే అప్పటికప్పుడు ఇలా మురుకులు చేయండి, చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన మురుకుల్ని మనం ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కానీ ఇలా చేసిన మురుకులు కాస్త డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎప్పుడు బియ్య పిండితో చేస్తుంటామో అలా కాకుండా ఇలా కప్పు బొంబాయి రవ్వతో 2 రకాల డిఫరెంట్గా మురుకులు చూపిస్తున్నానండి. 2 కూడా చాలా బాగుంటాయి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా గుల్లగా ఉండే మురుకుల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కప్పు బొంబాయి రవ్వతో టేస్టీగా క్రిస్పీగా మురుకులు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత వరకు. ఇది వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ కూడా అస్సలు పీల్చవు, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయండి శనగపిండి వాడకుండా మనము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నానండి. మీరు కొలతలు గ్లాస్తో దేంతో అయినా తీసుకోవచ్చు. నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను, మెజరింగ్ కప్తో. ఇప్పుడు ఈ రవ్వను పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు 3 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. దీంట్లో పసుపు వేయద్దండి, నేను వేయట్లేదు దీంట్లో, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఒక 3 టీ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాము 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనము కొలిచి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో. ఇప్పుడు ఇలా స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మురుకుళ్ళు అయితే. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని కాస్త చల్లారించుకోవాలి. చూడండి, ఇలా మన చేతికి వేడి తగిలినంత వరకు చల్లారించుకొని, చూడండి ఇలా రవ్వ రవ్వలాగా ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో అలా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో ఇలా స్టెయినర్ పెట్టుకోవాలి, జల్లించి తీసుకోవాలండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా జల్లించుకోవాలి. మొత్తం ఇలా మిక్సీ జార్ నుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. ఇక్కడ నేను పొడి బియ్యపిండి తీసుకుంటున్నాను. మీరు రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు, బయట కొన్నదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు 2 కప్పుల పిండి వేసుకొని పిండిని జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు మురుకులు చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు తినే మురుకులు కాకుండా ఒక్కసారి ఇలా ఉప్మా రవ్వ వేసి చేయండి, చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవు, చాలా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి. పిండిలా జల్లించి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా దీంట్లో వేస్ట్ ఏమైనా పార్ట్ మిగిలింది కదండి, దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము రెడీ చేసుకున్న ఉప్మాని దీంట్లో వేసుకోవాలండి పిండిలో. దీంట్లో వాటర్ ముందే వేయద్దండి, చూసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే బ్యాటర్ పల్చగా అయిపోతే మళ్ళీ మురుకులు వేయడానికి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి.
ఇప్పుడు ముందుగా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో రవ్వను బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు వాటర్ ఎంత వేయాలో క్వాంటిటీ తెలుస్తుందండి. ముందే వాటర్ వేసుకుంటే బ్యాటర్ పల్చగైందంటే మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి మురుకులు అయితే. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రవ్వ మొత్తం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరీ హార్డ్గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకున్నానండి. మీకు నచ్చిన బిళ్ళను మీరు తీసుకొని మురుకులు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్లేట్ మీద పెట్టుకున్నానండి. ప్లేట్ మీద కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మనకు ఎంత సరిపోతాయో ప్యాన్లో అన్ని వేసుకోవాలండి. ముందుగా ఇక్కడ నాకైతే ప్యాన్లో 3 కప్ పడతాయి కాబట్టి 3 వేసుకుంటాను ముందుగా. ఇక్కడ చూడండి జంతికల గొట్టంలో పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఫిక్స్ చేసుకోవాలండి. మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ మీద మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసి మనం ఇలా నేను ఇక్కడ 3 వేసుకుంటున్నానండి. ఇలా రౌండ్గా చుట్టల్లా వేసుకోవచ్చు. మీరు పెద్దది కావాలంటే కూడా వేసుకోవచ్చు ఆయిల్లో. నేనైతే ఇక్కడ ఇలా చిన్న చిన్నవి వేసుకుంటున్నానండి. చుట్టలు చుట్టుకొని ఇలా రౌండ్గా ఇలా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను మరొకటి వేసుకుంటున్నానండి. ఇలా ఒకవైపు వేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే మనకు. ఇక్కడ నేను ముందుగా డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న మురుకుల్ని డ్రాప్ చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. నాకు ఇక్కడ 3 దాకా పడతాయి కాబట్టి 3 వేసుకుంటున్నాను. 1 బై 1 వేసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. వేసేటప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీనికి ఎక్కువ పెద్ద కలర్ ఏం రాదండి, ఎందుకంటే మనం దీంట్లో పసుపు వేయలేదు కాబట్టి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. పైన నురగలు తగ్గే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా జాలిగరిటెలో తీసుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 మురుకులన్నింటినీ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒకవైపు వేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే అలా ఖాళీ చేసేస్తారండి, అంత కమ్మగా ఉంటాయి. తింటుంటే అలా తినాలనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో ఒక్కసారి ఇలా మురుకులు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా వచ్చినాయో. 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినేసేయండి, కానీ చేసిన రోజే ఖాళీ చేసేస్తారు, అంత కమ్మగా ఉంటాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి 1/2 కప్పు వేరుశెనగుళ్ళతో ఈజీగా క్రిస్పీగా మురుకులు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కప్పు పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని మనము ముందు అయితే మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ అయితే ఒకసారి తిప్పుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 కప్పు దాకా లేదంటే 1/2 కప్పు అయినా వాటర్ వేసుకోవచ్చండి. 1/2 కప్పు వాటర్ వేసుకుని నేను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఈ మిక్సీ జార్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. అన్ని కొలతలు గ్లాసు కప్పు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్తో తీసుకుంటున్నాను. 1.5 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ మీరు మురుకులు కాస్త స్పైసీగా తినాలంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దీంట్లో 1 టీ స్పూన్ దాకా వాము తీసుకుంటున్నానండి. వామును ఇలా కాస్త చేతిలో ఇలా నలిపి వేసుకోవాలండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వాము వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి మురుకులకు. ఇప్పుడు నేను 1 కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. రవ్వ తీసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి.
రవ్వ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా రవ్వను మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ మీద నుంచి దించేసి పక్కకు పెట్టుకోవాలి. కాస్త రవ్వ చల్లారిన తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత దీనిపైన స్టెయినర్ పెట్టి 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పొడి బియ్యపిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చండి. 2 కప్పులు తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మురుకులు అయితే చాలా గుల్లగా వస్తాయండి. ఇలా ఏమన్నా వేస్ట్ ఉన్న పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుందండి మనం జల్లించుకొని తీసుకోవడం వల్ల. ఇప్పుడు వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకొని ఈ రవ్వలో ఈ బియ్యాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు పిండి కాస్త గట్టిగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు దాంట్లో మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లి పేస్ట్ ఉంది కదండి, ఈ పల్లి పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా మనం ఈ మురుకుల్లో పల్లి పేస్ట్ వేసుకొని చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత వేడి ఆయిల్ 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. కావాలంటే మీరు బటర్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ని. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మనకు తక్కువ అనిపిస్తుంది కదండి. ఇప్పుడు నేనైతే ముందుగా 1 కప్పు వాటర్ని వేడి చేసుకొని పెట్టుకున్నానండి. వేడి వాటర్తోనే మిక్స్ చేసుకోవాలండి పిండిని అయితే మనము. చల్లారిన వాటర్ తీసుకుంటే మనకు ఆయిల్ మురుకులు పీల్చేసుకుంటాయండి. అందుకే ఇక్కడ వేడి వాటర్తోనే గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసిన మురుకులు అయితే చాలా చాలా బాగుంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. చాలా గుల్లగా కూడా వస్తాయి. ఇంకా చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి. కాస్త వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి. కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా మనం చేత్తోని బాగా మిక్స్ చేసుకోవాలండి. మన బియ్య పిండితో చేసుకున్న మురుకులు ఎలా ఉంటాయో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ పల్చగా అయితే కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి మురుకులు అయితే. చూడండి ఇలా సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం మురుకులు ఒత్తుకోవాలి కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోవచ్చండి. నేనైతే చిన్న హోల్స్ ఉన్న బిల్లలో వేసుకొని మురుకుళ్ళు వేసుకుంటున్నానండి. మీరు స్టార్ ఉన్న బిల్ల అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో జంతికల గొట్టంలో పిండిని వేసుకోవాలండి. ఇలా జంతికల గొట్టంలో పిండిని వేసుకోవాలండి. మనకు పిండి ఎంత పడితే అంత పిండి వేసుకొని ఇలా మురుకుళ్ళు ప్లేట్లో ఒత్తుకోవాలండి. ఇలా మనము ఒకవైపు ఫ్రై చేస్తూ ఒకవైపు చేసుకుంటూ మనం ఇలా మురుకుళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్ని కేజీల్లో చేసినా కానీ ఇలా క్వాంటిటీ డబుల్ చేసుకొని చేసుకోవచ్చండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి మురుకుళ్ళు అయితే. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి మురుకుళ్ళు ఒత్తుకోవాలండి. మీకు ఒక ట్రిప్లో ఎన్ని వస్తే అన్ని ఒత్తుకోవాలండి. నేనైతే ఇక్కడ ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకుంటున్నానండి. ఒక 3 దాకా వేసుకుంటున్నాను. మరీ చిన్నగా అయితే 4 అయినా వేసుకోవచ్చు. ఇలా చుట్టలుగా చుట్టుకోవాలండి. మీరు చక్లీలాగా అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా మురుకుల్లో సన్నగా ఒత్తుకుంటున్నానండి. లేదంటే మీరు ఆయిల్లో అయినా ఇలా పెద్దగా అయినా మురుకులు వేసుకోవచ్చండి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లో ఇలా వేసుకోవాలండి మురుకుల్ని. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి పెద్దగా ఏం కలర్ రాదండి. క్రిస్పీగా ఫ్రై అయ్యి పైన నురగలు తగ్గితే సరిపోతుందండి. 2 వైపులా మంచిగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా క్రిస్పీగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 అన్ని మురుకులు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎంత బాగా వచ్చాయో, చాలా గుళ్ళకు కూడా వస్తాయండి. ఇదే విధంగా మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని 2 వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకొని
జాలి గరిటెలో తీసుకోవాలి. నేను ఇక్కడ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా చాలా బాగుంటాయండి. గుల్లగా కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి, అంత బాగుంటాయండి. మా పిల్లలు అయితే చేస్తుంటేనే తినేస్తున్నారండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వతో పల్లీలు వేసి మురుకుల్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ మురుకుల్ని మనం ఒక 15 to 20 days వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. నేను ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, చాలా గుల్లగా వస్తాయండి. తుంచితేనే తెలుస్తాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా రుచిగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.